బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతుంది. తాజాగా ప్రముఖులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఓటు అయితే వినియోగించుకున్నారు కుటుంబ సమేతంగా. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే తాజాగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చాడు. తన సతీమణి భార్యను సైతం తీసుకొని వచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఆసక్తికర సన్నివేశం ఒకటి మనం చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా అసలు ఎప్పుడు కూడా ఇప్పటిదాకా గెలవలేదు. సరే, ఇప్పుడు గెలుస్తాడా లేదా అన్నది పక్కన పెడితే తాజాగా మంగళగిరిలో పోలింగ్ బూత్లోకి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. పవన్ రాగానే పక్కకున్న మహిళ ఓటేసేందుకు ముందుగా తన ముందు ఎవరో ఉన్నారు. ఇక తనకు సమయం ఇచ్చిన పవన్ కళ్యాణ్ తమనైతే నిలబడ్డాడు. కాసేపు ఒక 2 నిమిషాలు నిలబడ్డాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు తన స్లిప్ అయితే అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇక అధికారులకు స్లిప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నవ్వుతూ హావభావాలు ఆగమాగం చేస్తూనే ఎప్పట్లానే ఆకట్టుకునే ప్రయత్నం చేసేపోయాడు. కాకపోతే ఇక్కడ అందరూ కూడా ఎన్నికల పోలింగ్ అనేది ఉంటుంది, దాంట్లో చాలా సీరియస్ కండిషన్స్ ఉంటాయి, ఎలా పడితే అలా చేయరు కాబట్టి చాలా స్పీడ్గానే ముగించుకొని తనకు ఓటేసే హక్కు అయితే కల్పించడం జరిగింది. తన స్లిప్పును తీసుకొచ్చాడు. ఇక్కడ ఆసక్తికర విషయం చూడండి, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటేశాడు. మరి అక్కడ సతీమణిగా పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా ఎందుకు వచ్చిందో తెలియదు, మరి అక్కడికి తీసుకొచ్చాడు, పోలింగ్ బూత్లోకి తీసుకొచ్చాడు. కానీ ఓటేసే ముందు పవన్ కళ్యాణ్ తనని బయట ఉండమని చెప్పాడు. మళ్ళీ తనను బయటికి పంపించాడు. తాను మాత్రం ఒక్కడే ఓటేసి బయటకు వెళ్ళిపోయాడు. మరి ఇంత మాత్రం దానికి ఓటు హక్కు తనకి ఇక్కడ లేదా? పవన్ కళ్యాణ్కి కూడా ఇటీవల మార్చుకున్నదే కదా. మరి అదేవిధంగా తన భార్య సతీమణికి కూడా ఓటు హక్కు కల్పిస్తే అయిపోవు కదా. మరి తన ఓటు హక్కే అసలు ఇక్కడ లేదా? తనను ఎందుకు పోలింగ్ బూత్లో నుంచి బయటికి పంపించాడు అంటూ ఇప్పుడు పవన్పై చాలా విమర్శలు వస్తున్నాయి. భార్యను లోపటి దాకా తీసుకెళ్ళా కానీ ఓటు అయితే వేయించలేవా? నువ్వు నీ భార్యతోనే నువ్వు ఓటు వేయించలేనోడివి, నువ్వు రాష్ట్ర ప్రజలను ఓటు ఎందుకు అడుగుతావయ్యా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఘోర అవమానం అని చెప్పొచ్చు ఇది పవన్కు. ఎందుకంటే అసలు సైలెంట్గా ఒక్కడు వచ్చి ఓటు వేసుకొని వెళ్తే అయిపోయేదానికి తన సతీమణిని వెంట పెట్టుకొని వచ్చాడు పెద్దగా ఓటు వేసినట్టుగా. చివరికి కట్ చేస్తే తనను బయటకు పంపించి తాను మాత్రం ఒక్కడే ఓటేసి బయటకు వెళ్ళాడు. అక్కడ కూడా కొంచెం గందరగోళ వాతావరణం సృష్టించాడు పవన్ కళ్యాణ్. మీరు ఉండకండి ఇక్కడ, మీరు అంతా బయటకు వెళ్ళండి అంటూ కెమెరాలను చూస్తూ వీడియో అన్నాడు. చాలా హావభావాలు కాస్త ఆగ్రహంగా మనం చూస్తున్నాము విజువల్స్లో పవన్ కళ్యాణ్. అయితే అసలు పవన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలేదు చాలామందికి. తన సతీమణికి కూడా ఓటు హక్కు ఉందేమో అని తన పేరును చూసే ప్రయత్నం చేశారు అధికారులు. కానీ తన సతీమణి పేరు కూడా అక్కడ లిస్టులో లేదు. మరి ఎందుకయ్యా తీసుకొచ్చావంటే సమాధానం లేదు. తాను లోపటి దాకా వచ్చింది సతీమణి భార్యతో కలిసి వచ్చాడు. కానీ రాగానే మళ్ళీ తనను బయటికి పంపించి తాను ఒక్కడే ఓటు వేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్. ఏదేమైనా జగన్ వైపు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు వైపు ప్రజానికం భారీగా ఓటు వేస్తున్నట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున జగన్ను గెలిపించుకోవాలి అన్న తపన తాపత్రయం ప్రజల్లో కనబడుతుంది. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్నారు. దీంతో ఫ్యాన్ గాలి అయితే భారీ ఎత్తున స్పీడ్తో దూసుకెళ్తుందని అయితే మాత్రం చెప్పవచ్చు. ఏదేమైనా పవన్కి ఇది చాలా డర్టీ థింగ్స్. ఏదైనా ఎన్నికల్లో ఏది చేయాలన్నా ఇట్లాగే ఉంటుంది పవన్ది. తను ఎందుకు తీసుకొచ్చాడు సతీమణి, ఎందుకు ఓటు వేయకుండా తను బయటకు పంపించమన్నాడు. మరి ఇంత మాత్రం దానికి దాన్ని తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేయడం దేనికి అంటూ అంతా విమర్శలు చేస్తున్నారు.